తిరుపతి నగరంలోని తిలక్ రోడ్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొన్ని నెలలుగా తిరుపతి జిల్లానే కాదు ప్రక్క జిల్లాల్లో తిరగడం జరిగింది. 2-3 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, అటు పార్లమెంటుకి అటు అసెంబ్లీకి. ధన ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బు ప్రభావంతో అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రయత్నాలు ఫలించవు. బాగా ప్రజల్లో విరక్తి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం 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 ఖాయం. మరి మొన్నొచ్చిపోయినాడు, దినానికి 4 సార్లు గుడ్డలు మార్చేటువంటి విచిత్రమైనటువంటి నాయకుడు, దినంలో 4 అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన వస్తే ఆయన సభకి జనాలు రాలేదు, పేలవంగా ఉన్నాయి ఆయన సభలు. ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాల తీరు కూడా ఆయన నైతిక పతనాన్ని మరి చూపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. నిన్ననే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు 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 రాదు. ఇండియా కూటమి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మరి ఢిల్లీలో కేంద్రంలో ఏర్పాటు కాబోతూ ఉంది. తప్పనిసరిగా కేంద్రంలోకి మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. గిట్టుబాటు ధరకు చట్టాన్ని మేము తయారు చేయబోతున్నాం. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. ప్రత్యేక హోదా అంటే ఏంది చాలామందికి తెలియదు. ధరలు పూర్తిగా తగ్గిపోతాయి, ట్యాక్సులు 0 ట్యాక్స్లోకి వెళుతుంది. మరి పరిశ్రమలన్నీ ఈడకొస్తాయి, మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది ప్రత్యేక హోదా అంటే. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా మేము చెప్పాం, అది మేము ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు, ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. ఇవ్వగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి రాగానే మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తాం. అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా మేము ఈ విధంగా అనేక గ్యారంటీలతో ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లాలో కూడా, తిరుపతి పార్లమెంట్లో కూడా గెలుపొందే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. మరి మాకు ధన ప్రభావం ఒక పక్క కనపడుతున్నా నైతిక ప్రభావం మేము ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ మరి తిరుపతి పార్లమెంట్లో గెలవడం ఖాయం 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 అని తెలియజేస్తే, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని అయ్యా ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీ అందరికీ తెలీదు, ప్రజలు 3 నెలలకు ముందు 3 రోజులకు ముందు నిర్ణయాలు అయిపోతారు, నిర్ణయం తీసుకో ఉన్నారు. నేను దాదాపుగా తిరుపతే కాదు మొత్తం తిరిగేశాను. బంగాళాఖాతం నుంచి ఆరూరు నుంచి అన్ని ఊర్లు తిరిగాను. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది.
మోడీ పతనం ప్రారంభమైంది. మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఏమి ఇచ్చుకున్నా లాభం లేదు. నేను ఒక మాట చెప్తాను, అమెరికాకు కూడా బొమ్మను నేనేం అడ్డం రాను దానికి. అమెరికాకు కూడా బొమ్మను, ఆస్ట్రేలియా, ప్రపంచం అంతా తిరుక్కోమను. దానికి ఏముంది, ఆయన వ్యక్తిగత నిర్ణయం. నేను చెప్పాను కదా, ఫలితం 0 అని, 30 సీట్లు అని చెప్పాను. ఆయన ప్రజాస్వామ్యవాది కాదు. ఆయనకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు. ఆయన ఒక నియంత. 5 సంవత్సరాల్లో కనీసం 5గురు కూడా కలిసినట్టుగా దాఖలు లేవు. ఇప్పుడు ఏదో అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుటుంబంలోనే అనేకమైన విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు ఆయన జవాబు